హలో గైస్, ఏంది సముద్రంలో షూటింగ్ తీస్తురా వీళ్ళందరూ అని అనుకుంటున్నారా మీరు? ఈ వీడియో గురించి క్లియర్గా తెలుసుకుందాం. సినిమాలో కష్టం ఏందో గిట్ట చెప్తాను. కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. హీరో నిఖిల్ గారు కొత్త సినిమా అయితే శంషాబాద్లో సెట్ వేసి ఒక సముద్రం సీన్ చేయాలనుకున్నారు. అయితే ఆ సముద్రం సీన్ చేస్తుంటే అది కూలిపోయి వాటర్ మొత్తం వరదలా వస్తుంటే అసిస్టెంట్ కెమెరామ్యాన్కి దెబ్బలు తాకి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అదేవిధంగా కెమెరా సెట్లు ఇవన్నీ ఊసిపోయి చిందరం బందరం అవుతుంటే సిపాయి అందరూ వెళ్ళి ఆ కెమెరాని అవన్నీ ఎట్లా తెస్తున్నారో చూడండి మీరు. అంటే సినిమాలో ఎలా ఉంటుంది, మీకు ఒక సముద్రం సీన్ ఉందంటే ఆ సముద్రంలో పోయి చేయలేం కదా. ఒక చెట్టు పైన నిల్చున్న సీన్ ఉంటే చెట్టు పైన పోయి చేయలేరు. అలాంటి సీన్స్ చేయడానికి గ్రాఫిక్స్ వాడతారు. ఎంత హై ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ వాడతారంటే దానికి మించిన నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్. అంటే మనం థియేటర్లో వెళ్ళి కూర్చొని చూస్తున్నామంటే ఆ గ్రాఫిక్స్ వల్ల అరే ఈ చెట్టు పైన కూర్చుండ్రా, అరే ఈ సముద్రంలో డ్యాన్స్ ఆడుతుండ్రా అనే ఆ లెవెల్ మనకు వచ్చేటట్టు గ్రాఫిక్స్ ఉంటాయని చెప్తా. అదేవిధంగా మనము థియేటర్లో వెళ్ళి చక్క పోయి కూర్చుంటే ఈ సినిమా ఇట్లుందిరా, ఇది బాగాలేదు కదా, బాలే అంటారు. కానీ దాని వెనుకల ఉన్న ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ఎంత కష్టం భయ్యా ఇలాంటి సీన్స్ తీయడం అనేది కూడా షూటింగ్ ద్వారా మీ అందరికి కనిపిస్తుంది ఈ వీడియోలో. అయితే మన హీరోకి అయితే ఎలాంటి సమస్య లేదు, జర్రట్ల బజాయించిందట. అదేవిధంగా ఈ షూటింగ్ సెట్ వేసింది శంషాబాద్లో ఈ షూటింగ్ సెట్ వేసి ఆ షూటింగ్ తీస్తుంటే సడన్గా ఆ వాటర్ ఉన్నది బ్రిడ్ ఎరిగిపోయి వాటర్ మొత్తం ఫ్లో అయిందట. ఆ ఫ్లో మొత్తంలో మన అసిస్టెంట్ కెమెరామ్యాన్కి దెబ్బలు తాకి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స చేసుకుంటున్నాడట. ఇంతవనం కష్టపడి ఇలాంటి సినిమా తీసుకురావడానికి ఫిలిం ఇండస్ట్రీ ఎంత కష్టపడుతుందో మీ అందరికీ ఇదొక నిజం అని చెప్పుకోవచ్చు. ఇంత కష్టం ఉన్నా కానీ మళ్ళీ ఆ సీన్ని రీక్రియేట్ చేస్తారు. చేసినాకనే మీ అందరికి థియేటర్లు వెళ్ళి చూస్తారు. కానీ కామన్ ఆడియన్స్ ఎలా అనుకుంటారు, ఇన్ని పైసలు పెట్టి చూస్తున్నాం కదా, థియేటర్ పోయి చూస్తే ఏం సినిమా ఇస్తుండే భయ్యా అని అంటారు. ఆ మాటలు నిజమే. మళ్ళీ వీళ్ళందరూ వెనకల వాడి కష్టం ఎంత ఉంది, స్క్రీన్ వెనకల హార్డ్ వర్క్ చేసి ఎంత వర్క్ ఉందో ఇట మీరు అందరూ అర్థం చేసుకోవాలి కదా. ఒకవేళ సినిమా కథ బాగాలేదంటే బాగాలేదని చెప్పండి, కానీ ఆ సినిమాలో చేసే వ్యక్తులు, హీరో, డైరెక్టర్ వాళ్ళందరి గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే దే ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంతకి మించే ఇస్తారని చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేస్తూ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటాయి భయ్యా అని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్న. షూటింగ్ సమయంలో ఇలాంటి సిచ్యువేషన్స్ పడతాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా తట్టుకొని షూటింగ్ తీస్తాం అనే మెంటాలిటీతో ఉంటారు భయ్యా మూవీ టీం మొత్తం ఒక సినిమా ఫిక్స్ అయినప్పుడు. మరి మీ అందరికీ ఈ వీడియో చూశాక మీ అందరికీ ఎలా అనిపించాయి, అదేవిధంగా నా మాటలు ఎలా అనిపించాయో కామెంట్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ చేసుకోండి. జై హింద్.